హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నేనైతే మీకు చాలా వాట్సాప్ల గురించి అయితే చెప్తున్నాను కదా. ఆ వాట్సాప్ల గురించి చెప్పే ముందు చాలామంది ఏం చేస్తున్నారు అంటే, అది డిలీట్ చేసిన తర్వాత వాళ్ళ చాట్ డిలీట్ అయిపోతుంది కదా, డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాదు కాబట్టి అని ఆలోచిస్తున్నారు. దాన్ని బ్యాకప్ చేయడం రాక. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనము మన వాట్సాప్ చాట్ని ఎలా బ్యాకప్ చేయాలి అనమాట. ఓకేనా? ఎలా బ్యాకప్ చేయాలి, మళ్ళీ ఒక యాప్ని ఒక వేరే వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటికి మళ్ళీ ఎట్లా రీస్టోర్ చేయాలి అనేది అయితే టాపిక్ అనమాట. అలాగే దీంట్లో కూడా స్టిక్కర్స్ గురించి అయితే చెప్తాను అనమాట, స్టిక్కర్ బాబాయ్ గురించి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ వాట్సాప్ అన్ని కూడా మీకు లింకులు అయితే పెట్టాను. ఇప్పటి నుంచి వచ్చేసి టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అదేంటి ఎందుకు అంటే, డైరెక్ట్ టెలిగ్రామ్లో అయితే యాప్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లింక్ ప్రొవైడ్ చేస్తే డిస్క్రిప్షన్లో ఏమవుతుంది అంటే, ఆ లింక్ ఓపెన్ చేసిన వాళ్ళు నేను చెప్పిన వర్షన్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు. వేరే వర్షన్స్ డౌన్లోడ్ చేసుకొని కింద కామెంట్లో బ్రో మాకు ఇది రావట్లేదు అప్డేట్ కావట్లేదు అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి నేను టెలిగ్రామ్లో యాప్ అయితే అప్లోడ్ చేస్తాను, వాట్సాప్స్ అన్నీ కూడా. మీరు ఏమైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీకు కావాల్సిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. మీ ఇష్టం అంతా. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ జీబీ వాట్సాప్ అయితే ఉంది కదా. ఇది వచ్చేసి నేను దీంట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ నేనైతే జీబీ వాట్సాప్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నా చార్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇవన్నీ స్టిక్కర్స్ అయితే నేను మొన్న వీడియో చేశాను కదా, దాని అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ ఇవైతే మళ్ళీ మనం బ్యాకప్ చేయాలి. ఇదొకటి ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తెలుగు టెక్ డిజిటల్ హాయ్ అని అయితే పంపించాను కదా. ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ పైన 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అయితే ఉంది కదా, ఈ చార్ట్లోకి వెళ్ళండి. చార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్ బ్యాకప్. ఇది చార్ట్ అయితే బ్యాకప్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, ఇక్కడ అన్ఇన్స్టాల్. ఇదైతే అన్ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ అయితే మీకు అది యాప్స్ అయితే అప్డేట్ చేశాను, అందులోకి అప్లోడ్ చేశాను. నేను మీకు అప్లోడ్ చేసిన దాంట్లోకి నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ టెలిగ్రామ్లో కావాలంటే జస్ట్ సెర్చ్ బార్లోకి వచ్చేసి తెలుగు టెక్ డిజిటల్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. దాంట్లోకి అయితే వచ్చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు జీబీ వాట్సాప్ అయితే చేశాను కదా. ఇదైతే ఇన్స్టాల్ చేసుకుంటాను. చూడండి, జస్ట్ ఇక్కడ టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇవి అయితే ఉన్నాయి కదా, ఇవి డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదైతే ఇన్స్టాల్ అయితే అవుతుంది. కింద చూడండి, ఇక్కడ నేను ఓజీ వాట్సాప్ అండ్ వాట్సాప్ ప్లస్ అండ్ ఎఫ్ఎం వాట్సాప్ అయితే అప్డేట్ చేశాను. మీరు అవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే? మీకు కావాలనుకుంటే ఇందులో ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఏదైనా మీకు యాప్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఇందులో వచ్చేసి మీకు యాప్ ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడైతే జీబీ వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోదాము. అలో కొట్టండి. ఫస్ట్ అలో కొట్టిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ. ఇక్కడ కొట్టిన తర్వాత మీ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. నేను ఇక్కడ ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను కాబట్టి ఇదైతే తీసేస్తాను, ఎవరైనా ఫోన్ చేస్తారని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. ఈ పర్మిషన్స్ అన్నీ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ వాట్సాప్ అయితే వచ్చింది కదా. టు ఫైండ్ యువర్ బ్యాకప్ అండ్ గూగుల్ డ్రైవ్ అలో వాట్సాప్ యాక్సెస్ టు అని ఉంది కదా. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టి అలో కొట్టండి. అలో కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు 1 minute అగో అవుతుంది కదా, 169 MB అయితే ఉంది చార్ట్ అనమాట. ఇక్కడ రిజిస్టర్ యువర్ మెసేజెస్ అండ్ మీడియా ఫ్రమ్ యువర్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది కదా. ఇక్కడ రీస్టోర్ కొట్టండి. చూడండి, ఇక్కడ 328 మెసేజెస్ రీస్టోర్ అయితే ఉంది కదా. ఇదైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఇన్ఫామ్ అయితే వస్తుంది. అక్కడైతే ఎంటర్ చేసేసుకోండి. నెక్స్ట్. ఇక్కడ ఇది వచ్చేసి నెవర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే కొట్టేసేయండి. ఓకేనా? చూడొచ్చు, ఇక్కడ వర్షన్ వచ్చేసింది 11.00. ఓకేనా? క్లోజ్. ఇంతకుముందు అయితే నేను మీకు చూపించాను కదా. చూడండి, ఇక్కడ సేమ్ వాట్సాప్ అయితే రిపీట్ అయిపోయింది. మన మెసేజెస్ అయితే కూడా అన్నీ రిపీట్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను దీనికైతే స్టిక్కర్ బాబు అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను లైవ్లో ఇక్కడ. నేను ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అయితే సేమ్ ఇదే వాట్సాప్ అయితే ఇచ్చాను, బట్ అతనికి ఏంటి అంటే స్టిక్కర్స్ అయితే యాడ్ అవ్వట్లేదు అతనికి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి మీకు అయితే లైవ్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ
ఇక్కడ ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా నాకు బ్యాకప్ అయిపోయాయి చూడండి, దాంతోపాటు వాట్సాప్తో పాటు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొన్ని స్టిక్కర్స్ అయితే మీకు ఇందులో ఒకసారి మీకు ఏవే స్టిక్కర్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఇక్కడ బండ్ల గణేష్ గారివి అండ్ సోషల్ మీడియావి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా ఒకటి వేరే వాళ్ళు ఏవైనా చూసి మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ స్టిక్కర్ బాబు అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సో ఈ వెంకీ అని అయితే ఉంది కదా, సో ఇదైతే చేస్తాను. సో ఇదైతే నేను చేయలేదు కాబట్టి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జీబీ వాట్సాప్. సో విల్ యూ లైక్ టు యాడ్ వెంకీ టు జీబీ వాట్సాప్ ఉంది కదా, యాడ్. సో నాకైతే యాడ్ అయిపోతుంది. మరి కొంతమంది సబ్స్క్రైబర్స్కి మరి వాళ్ళ వాట్సాప్ ప్రాబ్లమో, వాళ్ళ ఫోన్ ప్రాబ్లమో, లేదంటే స్టిక్కర్ బాబాయ్ ప్రాబ్లమో తెలియట్లేదు. బట్ నాకైతే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి జీబీ వాట్సాప్కి వెళ్ళి జీబీ వాట్సాప్. సో జీబీ వాట్సాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వెంకీ నేను యాడ్ చేసింది ఇంతకుముందు. ఓకేనా, ఇదన్నమాట. సో చూసారు కదా. సో మీకు ఇంకా ఏమన్నా మనకి టెలిగ్రామ్ నుంచి వేరే యాప్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేసేస్తే మీకు ఏ యాప్ అయినా సరే నేను అక్కడ టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో చూసారు కదా వీడియో అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.